हाय व्यूवर्स, अपठित गद्यांश को पढ़कर पूछे गए प्रश्नों का उत्तर लिखिए. समय बहुत मूल्यवान है होता है. समय मुझे से చాలా విలువైనటువంటిది. यह बीत जाए तो लाखों करोड़ों रुपए खर्च करने पे इसे वापस नहीं लाया जा सकता है. ఎన్నో కోట్లు లక్షల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టినా సరే వచ్చేసి గడిచిపోయినటువంటి కాలాన్ని మనము తిరిగి తీసుకొని రాలేము. ఈ संसार में जिसने भी समय की केंद्र की है उसने सुख के साथ जीवन गुजारा है और जिसने समय की बर्बादी की वह खुद ही बर्बाद हो गया है. ఇక్కడ వచ్చేసి ఎవరైతే సమయానికి ప్రాధాన్యత ఇచ్చారో వారు సుఖంగా జీవించారు. మరియు ఎవరైతే సమయాన్ని వృధా చేయడం వచ్చేసి వారి యొక్క జీవితాన్ని తామే నాశనం చేసుకున్నారు. సో समय का मूल्य उस खिलाड़ी से पूछिए खिलाड़ी से पूछिए जो सेकंड के 100वें हिस्से से పదక చూక్ గయా హో. ఎవరినైనా సరే సమయం యొక్క విలువని గురించి 100 సెకండ్ తేడాతో పతకాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క ఆటగాళ్ళని అడగండి. అంటే పతకము కోల్పోయినటువంటి ఆటగాళ్ళు సెకండ్స్లో వచ్చేసి కొంతమంది వచ్చేసి ఓడిపోవడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క ఆటగాన్ని అడగండి సమయం యొక్క విలువ ఏంటో అనేటువంటిది. నెక్స్ట్, స్టేషన్ పర్ కడి రైల్గాడి 1 మినిట్ కే విలంబ సే छूट जाती है. స్టేషన్లో ఉన్నటువంటి రైలు 1 నిమిషం ఆలస్యమైనా సరే వెళ్ళిపోతుందనమాట, ఎక్కడ ఆగదనమాట. సో आजकल तो कई विद्यालयों में देरी से आने पर విద్యాలయ మే ప్రవేశ్ भी नहीं करने दिया जाता. చాలా స్కూళ్ళల్లో గమనించినట్లయితే ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను వచ్చేసి లోపలికి రానివ్వరు. ఎందుకనంటే అది డిసిప్లిన్కి విరుద్ధం అనమాట. డిసిప్లిన్గా ఉండాలి అనేటువంటి పిల్లలకి అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే బయట నిలబెడతారనమాట. छात्रों को तो समय का मूल्य और भी अच्छी तरह समझ लेना चाहिए. అందువల్లే వచ్చేసి మనము మరింత ఆ యొక్క సమయాన్ని వచ్చేసి విలువని మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో छात्रों को तो समय का मूल्य और भी अच्छी तरह समझ लेना चाहिए. అందువల్లే వచ్చేసి సమయాన్ని వచ్చేసి మనము బాగా తెలుసుకోవాలన్నమాట, దాన్ని వేస్ట్ చేయకూడదు. क्योंकि इस जीवन की कद्र करने वे अपने जीवन के लक्ष्य को पा सकते हैं. ఎవరైతే సమయాన్ని వృధా చేయకుండా దాన్ని గౌరవించడం ద్వారానే వారు తమ యొక్క జీవితంలో లక్ష్యాన్ని వచ్చేసి సాధించగలుగుతారు అనేటువంటిది ఇక్కడ మనకు ప్యాసేజ్లో ఇవ్వడం జరిగింది. ఉపరోక్త గద్యాంశకి మే కీమతి కిస్ మానా గయా హై. దేని గురించి చెప్పడం జరుగుతుంది? సమయాన్ని గురించి చెప్తూ ఉన్నారు. సమయకో కిస్నే సుఖకే సాత్ జీవన్ గుజారా. ఎవరు సుఖవంతమైన జీవితాన్ని కాలం గడుపుతారు. జిస్నే సమయకి కద్రకి, ఎవరైతే సమయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు మటుకే వచ్చేసి సుఖాన్ని అనుభవించగలుగుతారు. సైకిడోం సే 100वें हिस्से से పదక కౌన్ చూక్ జాతా హై. ఎవరు వచ్చేసి 100 సెకండ్లో తేడాతో వచ్చేసి పథకాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఉపర్యుక్త దోనోం లోగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇద్దరు చెప్పొచ్చు. ఎలాగంటే ఎవరెవరు అంటే ఇక్కడ చూడండి, కిలాడి జిస్నే మామూలు అంతర్సే పథక్ గంవా దియా హో. ఎవరైతే కొన్ని సెకండ్ల తేడాతో తన యొక్క పథకాన్ని కోల్పోయినటువంటి వారు. తర్వాత వచ్చేసి యాత్రి జిస్కి ట్రైన్ చూట్ గయి. తన యొక్క ట్రైన్ వచ్చేసి ఏం చేస్తాడు, వదిలేశాడనమాట. సో టయానికి పోకుండా వదిలేశాడనమాట. సో ఉపర్యుక్త దోనంలో ఇద్దరు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఛాత్రంకో సమయకి కద్ర కర్నేసే క్యా లాభ హోతా హై. సమయాన్ని పాటించడం వలన, సమయాన్ని గౌరవించడం వలన మనకి ఏమి లాభం అనేటువంటిది పొందుతాము. ఛాత్రంకో సమయకి కద్ర కర్నేసే వే అపనే జీవన్ కే లక్ష్య కో పా సక్తే హై. జీవితంలో తన యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. తర్వాత వచ్చేసి ఈస్ గద్యాంశగా ఉపర్యుక్త శీర్షక లిఖియే. ఈ యొక్క గద్యాంశానికి ఏమని పెట్టవచ్చు, పేరు ఏమని పెట్టవచ్చు? సమయ బహుత్ మూల్యవాన్ అని పెట్టవచ్చు అనమాట. సమయం వచ్చేసి చాలా విలువైనటువంటిది అని పెట్టవచ్చు.